హాయ్ గైస్, ఇది 1 వీక్ రివ్యూ అనమాట. రెడ్మీ నోట్ 13 ప్రో 5G యొక్క రివ్యూ చూసేద్దాం. హాయ్ గైస్, ఇప్పుడు ఇది రెడ్మీ నోట్ 13 ప్రో 5G. మీరు అనుకున్నది ఫ్రంట్ క్యామ్ అండి. ఇది ఫ్రంట్ మనం 1080 నుండి 60 FPS వరకు తీసుకోవచ్చు. అయితే దీనికి 4K ప్రజెంట్ బ్యాక్ సైడ్ అయితే 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది ఫ్రంట్ క్యామ్ అనమాట. ఇది పోర్ట్రేట్ షాట్స్ ఇవి. అండ్ ఇది బ్యాక్ షాట్ 200 MP షాట్ అనమాట. ఇది ఫ్రంట్ క్యామ్ షాట్స్ అయితే బాగా వస్తున్నాయి. అండ్ ఇది మ్యాక్రో, ఇప్పుడు మ్యాక్రో లెన్స్ బాగానే ఉంది. అండ్ ఇది 200 MP మళ్ళీ తీసాను దీన్ని. ఇది కొంచెం పర్లేదు. ఇది వైడ్ యాంగిల్ షాట్ అనమాట. ఇది కూడా వైడ్ యాంగిల్ షాటే. అండ్ కెమెరా షాట్స్ అయితే బాగానే ఉన్నాయి. బ్యాక్ సైడ్ కెమెరా లెన్స్ కూడా చాలా బాగుంది ఈ మొబైల్. BGM అయితే 90 FPSకి కాకుండా 120 FPSకి వెళ్తుంది. ఇది బేసిక్ అనమాట. ఫస్ట్ అలా వస్తుంటాయి అలాగా. కాకపోతే 90 FPS వరకు అయితే హ్యాండిల్ చేయగలదు. ఇది మెయిన్గా ఏంటంటే ఇది 60 FPS అయితే స్మూత్ ప్లస్ ఎక్స్ట్రీమ్ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ గేమ్ ప్లే కూడా చాలా బాగుంది, స్మూత్గా ఉంది రన్నింగ్. పోకో M2తో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అనమాట. అండ్ ఇది అల్ట్రా HD కూడా అవుతుంది దీంట్లో. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంది. కాకపోతే నాకు ఆ ఫీచర్ ఎందుకు చూపించట్లేదు. ఓవరాల్గా అయితే గేమ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. 1-2 మ్యాచ్లు ఆడాను. కాకపోతే తర్వాత 2 మ్యాచ్లకి మాత్రం అది 120 FPS కాస్త 90 FPS కాస్త 60 FPS పడింది. బ్యాటరీ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. 5100 mAh బ్యాటరీ కాబట్టి ఇది కాస్తుంది బాగా. 3 hours అయితే మొబైల్ కాసేస్తుంది ఈ BGMI. అండ్ నార్మల్గా యూసెస్కి అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. ఇందులో 10x జూమ్ వరకు అయితే వెళ్ళాను. 10x జూమ్ అయితే చాలా బాగా వర్క్ అయింది. అండ్ చూడండి, ఈ ఫొటోస్ కూడా ఎంత బాగా క్లారిటీగా ఉన్నాయో. కెమెరా అయితే చాలా బాగుంది మొబైల్కి. బ్యాక్ సైడ్ అయితే ఇదిగోండి, ఇది కెమెరా 6x జూమ్ అయితే అవుతుంది. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ కెమెరా అయితే చాలా బాగుంది మొబైల్కి. అండ్ ప్రాసెసర్ కూడా చాలా బాగుంది. బ్యాటరీ బ్యాకప్ బాగుంది. అండ్ మొబైల్ డిస్ప్లే అన్నీ చాలా బాగున్నాయి. సో నాకైతే ఈ మొబైల్ 10కి 9.5 అయితే ఇవ్వగలను. కొన్ని చిన్న చిన్న ఫీచర్స్ అయితే లేవు, అది కూడా మాడిఫై చేస్తే బెటర్. అండ్ దట్స్ ఇట్ గైస్.